రెవెన్యూ శాఖనో, ఫైనాన్స్ శాఖనో, ఇరిగేషన్ శాఖనో ముఖ్యమంత్రులు ఎప్పుడూ ఈ శాఖల్ని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. కానీ ప్రజాప్రభుత్వంలో రెవెన్యూ శాఖను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, ఆర్థిక శాఖను మిత్రులు బట్టి విక్రమార్క గారికి, సాగునీటి పారుదల శాఖను పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చి, మీ ముఖ్యమంత్రిగా, మీ సోదరుడుగా విద్యాశాఖను నా దగ్గర పెట్టుకున్నా. ఎందుకు అని అంటే విద్యాశాఖ నాకు దగ్గరగా ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కూడుకున్న శాఖ అని చెప్పి ఈ శాఖలో నిర్ణయాలు తీసుకోవాలి అని అంటే ప్రతిసారి నేను ఎవరినో మంత్రిని పిలిచి, అధికారులను పిలిచి సమీక్ష చేసి ఆదేశాలు ఇస్తే ట్రాన్స్మిషన్ లాస్ ఉంటుందని చెప్పి ఈ శాఖను నా దగ్గరనే పెట్టుకున్న, నేనే స్వయంగా పర్యవేక్షిస్తున్నా.